రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే జనం భయపడిపోతున్నారని బీజేపీ నేత టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుపతిలో భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ పర్యటనలో మామిడి రైతులు జాగ్రత్తగా ఉండాలని, పరామర్శ పేరుతో రైతుల్లో ఆందోళన సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని తెలిపారు. మామిడిలో రకాల పేర్లు కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులను పరామర్శించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మామిడి రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని, కిలో మామిడికి ₹4 సబ్సిడీ కూడా అందిస్తున్నామని తెలిపారు. అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంతి రెడ్డికి క్షమాపణ చెప్పాలని, ప్రసన్న కుమార్ రెడ్డిని వైసీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు మామిడి పండ్ల రైతుల్ని చూడడానికి, మండీల్ని పరిశీలించడానికి వారు వస్తున్నారు. నాకైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉందంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఒక శవమైనా ఉండాలి, లేకపోతే ఆయన వచ్చిన తర్వాత ఒక శవమైనా లేయాలి. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు మిత్రులారా. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆశ్చర్యంగా మామిడి పండ్ల రైతుల్ని చూడడానికి వస్తున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను మీడియా మిత్రుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి ప్రశ్నించాను. దీన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తల ఆ పక్క ఈ పక్క తిప్పుకోకుండా, గూగుల్లో చూడకుండా, ఎవరిని అడగకుండా, అదేంటన్నారు మన ఏదో సినిమా గురించి అట్లా అడగకుండా, దీన్ని ఏమంటావు చెప్పు, ఈ పండు పేరు చెప్పు చాలు, ఎవరిని అడగకుండా. అసలు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు, అంతకుముందు సుదీర్ఘ పాదయాత్ర చేశావు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు. ఏ రోజైనా సరే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో రైతన్నల సమస్యల గురించి, ముఖ్యంగా మా జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి 5 సంవత్సరాలు ఏ రోజైనా మాట్లాడావా? ఏ రోజైనా రివ్యూ తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు రేపు వస్తున్న యాత్ర ఒక దండయాత్రగా మేము భావిస్తున్నాం. ఎవరైనా ఎక్కడికైనా రాజకీయ నాయకులు రావంటే రావచ్చు, మా ఎన్డీఏ కూటమి ఆహ్వానిస్తున్నాము, ఎవరిని కట్టడి చేయట్లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, కానీ నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రా, ఏదైనా సమస్య ఉంటే చూడు, మాట్లాడు, ప్రభుత్వం తీసుకురా, మేమేం కాదనట్లే. నువ్వు నాకు తెలిసి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అధ్యక్షులు, నీ ఆఫీస్ బేరర్సు అందరూ కలిసి రండి, మేమేం కాదనట్లే. 10,000 మంది వచ్చేది ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వేమైనా పాకిస్తాన్ మీదకి ఏమైనా దండయాత్రకి ఏమైనా పోతున్నావు? నువ్వు యుద్ధానికి ఏమైనా పోతున్నావా? గతంలో మొన్న జరిగినటువంటి పొగాకు రైతులకు పోయారు, ఏం జరిగిందో తెలుసు. రేపు నువ్వు వస్తే, ఈ 10,000 మంది కానీ వస్తే ఆ మామిడి మండి సరిపోదయ్యా? నువ్వు దాని గురించి తెలియదేమో. మామిడి మండి అనుకుంటే నువ్వు ఏదైనా 100 ఎకరాలు ఉంటుంది అనుకుంటున్నావేమో. మండీలు చిన్నవిగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు, చిన్నవిగా ఉంటాయి. మీరు వచ్చి ఆ 10,000 మంది కానీ తొక్కేసినారంటే పలుపుకు కూడా పనికిరాదు ఇది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బూతుల శాఖ మంత్రులను కొందరు పెట్టుకున్నావు. మామూలుగా ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ ఇవన్నీ ఉంటాయి. బూతుల శాఖ మంత్రిగా కొందరిని పెట్టుకొని తిట్టించేవాడివి. నీకు ప్రతిపక్షాలు లేదు, పత్రికలు లేదు, ప్రజలు లేదు, ఎవరు లేదే నీకు. నేను చెప్తున్నా, రాసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేదు. ఇలాగే వ్యవహరిస్తుంటే ప్రజలు చేదరించుకుంటున్నారు మిత్రులారా. దోచుకున్న డబ్బుతో, దాచుకున్న డబ్బుతో ప్రజలకి లేదా ఆయన అనుచరులకు డబ్బులు ఇచ్చి ఈ మీటింగ్లు నా వెనకాల ఇంతమంది ఉన్నారని చూపిస్తున్నారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద, పార్టీ మీద కానీ, ఆయన మీద కానీ ప్రేమతో ఎవరు రావట్లేదని చెప్పి ఈరోజు అందరూ భావిస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రసన్న కుమార్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మహిళలకు గౌరవించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతావా? లేకపోతే మహిళల్ని తిట్టినా సరే వారు భుజం తట్టి, మా ఓడు మంచివాడు, ఆయన మాట్లాడే పరిచయం చేసేటప్పుడు ఉంటుంది, పక్కన భుజం తట్టి మా ఓడు చాలా మంచివాడు అని చెప్పి పరిచయం చేస్తారు. అలాగైనా ఈయన కూడా నువ్వేనా భవిష్యత్తులో పరిచయం చేయదలుచుకున్నావా? ఆ డబుల్ డిజిట్ కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినట్టు ఆ డబుల్ డిజిట్ కూడా రాబో రోజుల్లో మీకు దక్కే అవకాశం లేదు. కాబట్టి మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, మహిళలతో ఏ విధంగా వ్యవహరించాలి, మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడాలో నీకు, నీ పార్టీ వాళ్ళకి ఒక ట్రైనింగ్ క్లాస్ ఏమైనా పెట్టాలా? ట్రైనింగ్ క్లాస్ పెట్టినా నువ్వు మారవని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. కానీ భవిష్యత్తులో నిన్ను ఆ ఎమ్మెల్యే స్థానం నుంచి కూడా మార్చే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం.